Hi friends, welcome to Communication Skills Update. In our country, movie is a separate religion. Every hero has a separate fan base. మన దేశంలో హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ లాగా క్రికెట్ కూడా ఒక మతం. అంటే క్రికెట్ని ప్రేమించే వాళ్ళు, క్రికెట్ని ఆడుతూ ఇష్టపడే వాళ్ళు ఏ రెండు దేశాల మధ్య అయినా సరే క్రికెట్ పోటీ ఆట జరుగుతూ ఉంటే టీవీలకు అతుక్కుపోయి దాన్ని విశ్లేషిస్తూ ఇలా జరిగితే బాగుంటుంది, ఇలా అవుట్ చేస్తే బాగుంటుంది, లేదా ఇలా సిక్స్ కొడితే బాగుంటుంది అని అనలైజ్ చేసేటువంటి జనాలు కోకులలు చాలా అమితంగా ఇష్టపడతారు. అదే రకంగా సిమిలర్లీ దెర్ ఆర్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ హూ లవ్ మూవీస్ ఎ లాట్. I am talking about the US review of Game Changer movie, acted by megastar's son Ram Charan. As far as action is concerned, excellent. ఈసారి నేషనల్ అవార్డు వచ్చే అవకాశం ఉంటుంది. మూవీ లవర్స్ అండ్ పర్టికులర్లీ మెగా ఫ్యాన్స్ ఆర్ ప్రౌడ్లీ అనౌన్సింగ్, declaring our mega power star. Definitely this year he will get National Best Actor Award for his extraordinary performance. Being a megastar's son, it is quite natural to create such buzz among the masses. బయటికి కనిపించినంత సులభం కాదండి ఒక యాక్టర్ కొరకు యాక్టర్ కావడం అనేది, డాక్టర్ కొరకు డాక్టర్ కావడం అనేది. అట్లాగే ఒక బిజినెస్ మ్యాగ్నెట్ కొడుకు కూడా సక్సెస్ఫుల్గా ఆ యొక్క వ్యాపార సామ్రాజ్యపు వారసత్వాన్ని అంటే బిజినెస్ లెగసీని ముందుకు తీసుకెళ్తాడు అనే గ్యారంటీ ఏం లేదు. మనం చాలా చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. ఘనంగా ఎంతో వైభవోపేతంగా చాలామంది సుప్రసిద్ధులైనటువంటి బిజినెస్ పీపుల్ తమ పిల్లలకు మ్యారేజెస్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఆ యొక్క బిజినెస్ రెస్పాన్సిబిలిటీస్ వెనెవర్ దే ఎంట్రస్ట్ టు దేర్ నెక్స్ట్ జనరేషన్ పీపుల్, ఎంటైర్ బిజినెస్ కింగ్డమ్ విల్ బీ కొలాప్స్డ్ అండ్ దే హ్యావ్ కమ్ ఇన్ టు ద స్ట్రీట్స్. అంటే ఎంతో కష్టపడి గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి మహామహులు, లెజెండ్స్, బికాస్ ఆఫ్ ద మిస్బిహేవియర్ అండ్ రాంగ్ డెసిషన్స్ టేకెన్ బై ద నెక్స్ట్ జనరేషన్, ఎంటైర్ system might be collapsed. This kind of news we are regularly listening and seeing in the news. But అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ నిలదొక్కుకోవడం, రంగస్థలం లాంటి మూవీస్లో చక్కటి పర్ఫార్మెన్స్. మనం ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి. ఒకప్పుడు హరికథా కాలక్షేపాలు, వీధి భాగవతాలు, ఒగ్గు కథలు అండ్ ప్లేస్, నాటకాలు, ఇవన్నీ జనాలకు మంచి కాలక్షేపము అండ్ విజ్ఞానాన్ని కల్పించేటువంటి సాధనాలుగా ఉపయోగపడేవి. ఇప్పుడు అన్నింటి ప్లేసెస్ని మూవీ ఆక్రమించింది కాబట్టి మనము ఇగ్నోర్ చేయలేనటువంటి రంగం. డెఫినెట్లీ వీ హ్యావ్ టు కన్సిడర్ ద ఒపీనియన్స్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్. బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్తున్నారు చాలా, ఒక 2-3 రివ్యూస్ టూకీగా అక్కడక్కడ విన్నాను. అంటే చిన్నప్పటి నుంచి కష్టపడి ఇంకా చాలా కష్టపడ్డాడు, ఇగోకు పోకుండా హార్డ్ వర్క్ చేసి, ఒళ్ళు ఉంచి హార్డ్ వర్క్ చేసి, హార్స్ రైడింగ్, యాక్టింగ్ స్కిల్స్, డాన్స్, ఇవన్నీ there is lot of homework behind the screen performance whatever we are seeing now. So definitely he will be having the bright future. ఒక హీరో, కథానాయకుడు ఎలివేట్ అవ్వాలంటే సమవుజ్జి, అంతకంటే ఎక్కువగా భయం కోల్పోయేటువంటి ప్రతినాయకుడు విలన్. సూర్య, he is acted as villain. Definitely his acting skills are it will get applause from the masses. So as a villain he performed well. This is the opinion of the review. And as usually Taman has given the great background score in spite of initially songs didn't go so easily in the society, but
వినగ వినగ రాగమతి శిష్యులు అన్నట్టుగా కంటిన్యూగా వింటూ ఉంటే మ్యూజిక్ బాగుంది అనేటువంటి టాక్ కూడా వస్తుంది. అండ్ ఇంటి పెద్ద అంటాం కదా, సినిమాకి పెద్ద డైరెక్టర్ శంకర్. హీ క్రియేటెడ్ వండర్స్ what call 2 decades ago, but recently means he should have worked more on story line అనేటువంటి ఒక చిన్న క్రిటిసిజం. బట్ అసలు స్టోరీస్ ఎక్కడున్నాయండి? ఉండేవి అటు ఇటు తిప్పి చేస్తే 10 కథలే ఉంటాయంటారు పెద్దవాళ్ళు. ఫ్యామిలీ స్టోరీసు, ఫ్రెండ్షిప్ స్టోరీసు, సెంటిమెంట్ స్టోరీసు, యాక్షన్ స్టోరీసు. ఇంకా ఎంత మంచి డైరెక్టర్ అన్నా వాటిని అటు తిప్పి ఇటు తిప్పి చేయడమే. కాకపోతే టేకింగ్ పార్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, హిస్ గ్రేట్నెస్ ఈజ్ హీ హిమ్సెల్ఫ్ కాపీస్ హిజ్ ఓన్ మూవీస్. దిస్ ఇస్ ద ఒపీనియన్ ఆఫ్ మూవీ లవర్స్. బట్ దెర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేటివ్ వే. I think he would have done his great he would have put his great effort. కావాలని ఎవరు కూడా తన మూవీ పోవడానికి ట్రై చేయరు. ఇంటెన్షన్, దట్ కైండ్ ఆఫ్ ఇంటెన్షన్ మే నాట్ బీ దేర్ టు ఎనీ కైండ్ ఆఫ్ ఆర్టిస్ట్ ఆర్ టెక్నీషియన్. సో డెఫినెట్లీ he tried his level best. Okay, beautiful locations are there in the movie. This is the opinion and conclusion. About the legacy, initially so many doubts were expressed regarding the megastar's legacy, but people accepted, and his son is very very successful. వన్ కొసమెరుపు ఏంటంటే, ఇంట్లో నుంచే పెద్ద సవాలు. అంటే బయట హీరోలతో సవాల్ అంటే ఒకటి, బట్ రైట్ ఫ్రమ్ అల్లు ఫ్యామిలీ ఇట్ ఈజ్ ఏ గ్రేట్ ఛాలెంజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అల్లు అర్జున్ అంటారు కదా. బట్ వన్ థింగ్ అండి, ఏమంటారు, స్పర్ధతోనే ఏదైనా వర్ధిల్లుతుంది అని చెప్పేసి. డిఫరెంట్ ఒపీనియన్స్, అపోజిషన్లో మనల్ని ఛాలెంజ్ చేసేటువంటి ఒక లక్ష్యం ఉంటేనే మనిషి రాటుదేలుతాడు, ఇంకా అంతకంటే మెరుగ్గా చేయడానికి ప్రయత్నిస్తాడు. అది ఆరోగ్యకరమైనదే అని నాకు అనిపిస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ హెల్దీ కాంపిటీషన్. మన మిడిల్ క్లాస్ పీపుల్ జనరల్గా జెలస్, వెంజెన్స్, గ్రడ్జ్, దీస్ ఆర్ ద క్వైట్ what called symptoms. Of course, to some extent it may be true, but whenever a caliber person faces a tough competition, then only he will be elevated at high level. So for common people it should be an inspiration. సినిమా విశేషమే కదా, కొట్టిపడేయకుండా సినిమా కబుర్లు మనకెందుకు అని తీసుకోకుండా, మధ్యయుగాల్లో ఇద్దరు వీరులని ఒక రింగ్లో వదిలేసి కొట్టుకు చావమని చెప్పేవాళ్ళు. అందులో చుట్టూ ఉండేటువంటి వినోదించే వాళ్ళు డబ్బులు పే చేసి చూసేవారు, ఇతను గెలుస్తాడని పందెం కాయడం. ఇప్పుడు మన వెస్ట్రన్ కంట్రీస్లో చాలా వరకు ఆ స్టేడియంస్ ఇప్పటికీ శిథిలావస్థలో మనకు కనిపిస్తూ ఉన్నాయి కదా. అంటే దే యూజ్ టు ఎంజాయ్ ద వైలెన్స్. ఒకడు పిడిగుద్దులు గుద్దుతూ ఉంటే, ఏమంటారు, మల్ల యుద్ధం చేస్తూ ఉంటే, ఒకతను బావురుమంటూ గావు కేకులు పెడుతూ చావు కేకులు పెడతా ఉంటే ఎంజాయ్ చేసేటువంటి పశు ప్రవృత్తి కలిగిన సమాజాల గుండా మానవ నాగరికత అనేది అభివృద్ధి చెందింది. ఇప్పుడు కాంపిటీషన్ ఆ లెవెల్లో అంత నీచంగా లేదు. జస్ట్ హూ పర్ఫార్మ్డ్ వెల్. ఇట్ ఈజ్ లైక్ ఏ కబడ్డీ గేమ్. కబడ్డీలో కూడా గాయాలు అవుతాయి. ప్లేయర్స్ విల్ గెట్ హర్ట్, దే విల్ బీ ఇంజ్యూర్డ్, ఇజంట్ ఇట్? బట్ అలాంటి ఇంజరీస్ ఏమున్నాయి కదా ఇక్కడ. అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకుని వాళ్ళతోని యాక్టింగ్ చేయిస్తారు. అంటే ఆయా ఫ్యామిలీస్లో పుట్టడం వాళ్ళ అదృష్టం. అయితే అలా గొప్ప హీరోలకు పుట్టినటువంటి సంతానం అందరూ కూడా మరి సక్సెస్ కాలేదు కదా. సో 5% advantage may be there, but remaining 95% it depends on the self-discipline. This is a point we have to observe. ఒక వ్యక్తి తనను తాను తీర్చిదిద్దుకోవడం అనేది ప్రపంచాన్ని జయించడం కంటే కష్టసాధ్యమండి. అవునండి, ఒక క్రూరుడైనటువంటి వ్యక్తి ఆయుధాలు, సైనిక సంపత్తి ఉన్నప్పుడు జనాన్ని భయపెడుతూ చంపుతూ అలా జయిస్తూ పోవడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. అట్లా ఎంతోమంది నిరూపించారు. మెనీ పీపుల్ ప్రూవ్డ్ దట్. బట్
self culture, self what you call molding effort is big task. వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఎన్టీ రామారావు గారు 3:30కి లేసేవారు అని ఇప్పటికీ అతని గురించి చెప్తూ ఉంటారు. కామన్ పీపుల్ అంటే చాలామంది లేసేవాళ్ళు ఉంటారు, బట్ నిజంగా కన్స్ట్రక్టివ్ వర్క్, తన ఫ్యూచర్కి తన ప్రొఫెషన్కి యూజ్ అయ్యేటువంటి వర్క్లోనే నిమగ్నం అవుతున్నారా లేదా, ఎంత నిరుపయోగంగా అంటే యూజ్లెస్గా టైంని స్పెండ్ చేయడం అనేది సహజంగా మనం గమనించవచ్చు. ఇది అందరికీ నాకు కూడా వర్తిస్తుంది సమ్ టైమ్స్. సో హ్యావింగ్ డిజైర్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అచీవింగ్ ఇట్. సాధించడం అనేది నిజమైనటువంటి విజయం. అది అందరికీ సాధ్యం కాదు, భగవంతుడి అనుగ్రహము. దానికి ఫేవరబుల్ అట్మాస్ఫియర్ దట్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్ బై ది ఎల్డర్స్ అండ్ ది ఎల్డర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో ఇన్ దిస్ వే బోత్ రామ్ చరణ్ అండ్ అల్లు అర్జున్ are blessed a lot by the God, by the universe. Yeah, we have to expect such a big competition between these two what you call relatives. ఎవరు అవునన్నా కాదన్నా మళ్ళీ వాళ్ళు కలిసి ఉంటారులేండి. ఏం మన మధ్యతరగతి కుటుంబాల్లాగా పగలు ప్రతీకారాలు పెట్టుకొని ఏం విడిపోరు. బట్ అప్పుడప్పుడు ఇప్పుడు వయసులో ఉన్నటువంటి కుర్రాళ్ళు కాబట్టి కొంచెం పట్టింపులు అవి మనకు ఉన్నట్టుగా కనిపిస్తుంది. నిజంగా అక్కడ ఉండకపోవచ్చు. We people judge, we people expect, so it might be like there. But the supreme of the family, Chiranjeevi garu, he will set right everything. I think so, because he has underwent through so many tough situations. అంత ఈజీగా అంత గొప్ప స్థానాన్ని అధిరోహించడం అనేది సాధ్యం కాదు. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలకి మాట పట్టింపులు అన్ని తీసుకునేటువంటి స్థాయి కాదు. అండ్ మెయిన్ థింగ్ ఐ అబ్జర్వ్ వెన్ ఎవర్ హీ వాటికల్ స్పీక్స్ ఇన్ ద మైక్, ఆల్వేస్ దట్ పొలైట్నెస్, దట్ వాటికల్ డిసిప్లైన్డ్ బాడీ లాంగ్వేజ్ అండ్ ప్యూర్ తెలుగు. ఐ లైక్ ఇట్ సో మచ్. నేను ఫర్ ద పాస్ట్ 10 years ఐఎమ్ అబ్జర్వింగ్ చిరంజీవి గారు. హిజ్ లాంగ్వేజ్ ఈజ్ ఎక్సలెంట్ అండ్ ద బిహేవియర్, కల్చర్. సో వెనకాల తన కొడుకుని లాంచ్ చేయడానికి ఎంత ప్రయాసపడి ఉంటాడు, ఎంతమందిని సంప్రదించి ఉంటాడు. హీ మైట్ హ్యావ్ ఎంగేజ్డ్ సో మెనీ ట్రైనర్స్, ఎక్స్పర్ట్స్, అండ్ అన్నీ ప్రొవైడ్ చేసినా కూడా స్టార్ట్ కానీ విజయం పొందనేటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి అంతకుముందు తరాల్లో కూడా. బట్ దిస్ ఈజ్ ద సక్సెస్ ఆఫ్ చిరంజీవి గారు. ఐ కెన్ సే. I am not a movie related person, but general opinion and some sentences I could brought up. This is my opinion. In detail notes later on I will provide. So that's all, friends. This is latest mode that is going on in social media. Thanks for watching. Bye, friends.